మీరు సర్కారు నడిపిస్తున్నారా, సర్కస్ నడిపిస్తున్నారా? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? మీరిచ్చే నోటిఫికేషన్లు సరిగానే ఉన్నాయి, కానీ ఆ నోటిఫికేషన్లో భూసేకరణ లేదంటున్నారు. ఒకవైపు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి మీరు అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు ఒక రకంగా ఉంటే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. అయితే ఇంతకుముందు మీకు విషయం చెప్పినాను. మహాత్మా గాంధీ గారు ఫిబ్రవరి 11, 1939 ఫిబ్రవరి 11, 1939లో విగ్రహాల మీద తనకు విగ్రహం పెడతామని వచ్చిన ప్రతిపాదన మీద స్పందిస్తూ ఒకటి చెప్పిండ్రు. లెట్ దీస్ లైన్స్ సర్వ్ యాజ్ అ వార్నింగ్ టు దోస్ హూ వాంట్ టు ఆనర్ మీ బై ఎరెక్టింగ్ స్టాచ్యూస్ అండ్ హ్యావింగ్ పోర్ట్రేట్స్ ఆఫ్ మై ఫిగర్. దాని తెలుగులో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంగ్లీష్లో ఆయన హరిజన్ పత్రికలో రాసిన దాన్ని మేము చూస్తున్నాం. ఆయన్నే ఎడిటర్ హరిజన్ పత్రికకి. హరిజన్ పత్రికలో ఆయన రాసింది మనం ఒకసారి చూద్దాం. డిస్లైక్ దీస్ ఎగ్జిబిషన్స్. They are waste of money which could be better spent on better causes. ఈ డబ్బులని మరింత మంచి పనుల కోసం వాడే అవకాశం ఉంటుంది. విగ్రహాల మీద దాన్ని వేస్ట్ చేయకండి అంటున్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ఫేక్ గాంధీలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ ఫేక్ గాంధీలు మహాత్మా గాంధీ విగ్రహం పేరుతోటి అక్కడ భూసేకరణ చేసి భూదందా చేసే ప్లాన్ ఒకటి చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ఈ విషయంపై చర్చిస్తేందుకు మన స్టూడియో బండ్లగూడ జాగీర్ కిస్మత్పురి ప్రాంతం నుంచి వచ్చిన సాయిరామ్ నగర్ కాలనీకి చెందిన చైతన్య సూరి మనతో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ ప్రతినిధి పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ముందుగా మనం సాయిరామ్ నగర్ నివాసి చైతన్య సూరితో మాట్లాడాం. చైతన్య సూరి గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అడుగడుగున ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. అఫీషియల్గా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్లోనేమో ఎలాంటి నోటిఫికేషన్ లేదంటారు. అక్కడనేమో వార్డు హియరింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎలాంటి నోటిఫికేషన్ జారీ లేదంటారు. మళ్ళీ ఇంకొక ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తారు? రంగారెడ్డి జిల్లాలో మాత్రమే భూసేకరణ జరుగుతుందంటారు. మీరు సాయిరామ్ నగర్ కాలనీ నుంచి ఉన్నారు. అక్కడ ఎవరు నివాసం ఉంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్తే. మేము అక్కడ మా కాలనీ వచ్చేసి 89 నుంచి లేఅవుట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s, ఎర్లీ 90s, 93 అప్పటి నుంచి రెసిడెంట్స్ ఉంటున్నారండి. ఈరోజు ఇప్పుడున్న మన జనాలను చూసా కనుక చాలా వరకు రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్, గవర్నమెంట్లో సర్వీస్ చేసిన వాళ్ళు, ఆర్మీలో డిఫెన్స్ చేసిన వాళ్ళు, అలాగే వాళ్ళ సెకండ్ జనరేషన్స్. ఇప్పుడు నేను కూడా సెకండ్ జనరేషన్. అలాగే అట్లా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సార్. మీరు అట్లా స్ట్రెచ్ మొత్తం చూసుకుంటే టిపుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి గండిపేట వరకు అక్కడ ఎక్కడ చూసినా కూడా అందరూ పైసా కూడబెట్టుకొని రిటైర్మెంట్ పైసలు వస్తేనో, లేకపోతే గ్రాట్యుటీ వస్తేనో, లేకపోతే పిఎఫ్ పైసలు వస్తేనో వాటితోటి ఇండ్లు కట్టుకున్న వాళ్ళే కానీ, భూములు కొనుక్కున్న వాళ్ళే కానీ ఎవరు కూడా నాకు తెలిసి పెద్ద పెట్టుబడిదారులు కానీ, లేకపోతే విదేశాల్లో ఉంటున్న వారు కానీ వాళ్ళు ఇక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టిన వారు కాదు. అంటే ఎవరున్నా కానీ అండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎవరున్నా కానీ లా అనేది సరిగ్గా ఉండాలి కదండి, ఈక్వల్గా ఉండాలి. అది పేదవాడైనా సరే, గొప్పవాడైనా సరే, ప్రాసెస్ అనేది డ్యూ ప్రాసెస్ అందరికి ఒకటే కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నట్టు ముందుగా దీన్ని మూసి సుందరీకరణ అన్నారు, బ్యూటిఫికేషన్ అన్నారు, తర్వాత రిజువనేషన్ అంటున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. బ్యూటిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ రిజువనేషన్ ఇస్ నథింగ్ బట్ బ్యూటిఫికేషన్. బోత్ ఆర్ సేమ్. అదే అవుట్కమ్ ఒకటి డిఫైన్ చేస్తున్నారు, లేకపోతే ప్రాజెక్ట్ ఇంటెంట్ ఒకటి డిఫైన్ చేస్తున్నారు. అది చాలా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి లీగాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికే మాకు చాలా టైం పడింది. స్టార్టింగ్లో ఇది ఇల్లీగల్ అనేసారు చాలా రోజులు. ఇప్పుడు మీరు చూస్తే 2024లో ఇదంతా మీకు ఉన్నది మొత్తం ఇల్లీగల్ ల్యాండ్, ఆక్యుపై చేసిన ల్యాండ్ అనో లేకపోతే ప్రభుత్వ భూమను ఇవన్నీ చేశారు. మేమేంటంటే అన్ని లోన్లు తీసుకుని కట్టుకున్నప్పుడు మేము వీ హ్యావ్ టు గో త్రూ మల్టిపుల్ చెక్ పాయింట్స్ అండి. ఒక లోన్ తీసుకోవాలంటే 20 చెక్ పాయింట్లు ఉంటాయి. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అట్లా అవన్నీ తీసుకున్న తర్వాత ఇన్ని స్టేజెస్లో ఫెయిల్ అవ్వరు కదా ఎవరు. ప్లస్ అప్రూవల్స్ వచ్చినాయి, ఇప్పటికీ హౌస్ ట్యాక్స్లు అన్ని కడుతున్నాము. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న జనాలందరికీ ఒక అన్సర్టెనిటీ ఉంది సార్. మాకు తెలియట్లేదు ఏం చేస్తున్నారు అనేది తెలియదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒకటి ఉంది, న్యూస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, న్యూస్ అవుట్లెట్స్, ఇప్పుడు మనకి పేపర్ నోటిఫికేషన్స్ ఒకలాగా ఉన్నాయి. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్లో కానీ, పత్రికా ప్రకటనలో కానీ ప్రతిసారి మార్పులు చేసుకుంటూ పోతున్నారు. మీరు అన్నట్టు ఒకసారి బ్యూటిఫికేషన్ అంటారు, ఒకసారి రిజువెనేషన్ అంటారు. రిజువెనేషన్ వేరు, బ్యూటిఫికేషన్ వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే రిజువెనేషన్ అంటే అక్కడ మళ్ళీ ఎలాంటి నిర్మాణాలు రాకుండా చేయడం రిజువెనేషన్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, రిజువెనేషన్ పేరుతో ల్యాండ్స్ తీసుకొని
దాన్ని బ్యూటిఫికేషన్ అని చెప్పి అక్కడ మళ్ళీ షాపింగ్ మాల్స్ కట్టడము, లేకపోతే ఆఫీస్ స్పేసెస్ కట్టడము, రిక్రియేషనల్ జోన్ పేరుతోటి ఒక కాంక్రీట్ స్ట్రక్చర్స్ని కట్టడము, ఇవన్నీ అక్కడ వాళ్ళు చేసే ప్లాన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. యా విష్ణు గారు మీరు చెప్పండి, అసలు ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం అక్కడ నుంచి? మీ ఫ్యాక్ట్ చెక్ ఇట్లాంటి తప్పులు చేయడం లేదా ఇట్లా మిస్లీడ్ చేయడం ఇది మొదటిసారి కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. చాలా సంవత్సరం అంటే సంవత్సరంన్నర నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వాన్ని కాపాడడం కోసం మీరు ఒకటి చూడొచ్చు ఇక్కడ. ఆ ఫ్యాక్ట్ చెక్లో 12వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది అంశాలపై కేంద్ర అనుమతులను కూడా అంటారు. వాళ్ళ పోర్టల్నే, తెలంగాణ స్టేట్ పోర్టల్నే ఇన్వైటెడ్ రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ టు లే ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటారు. ఇక్కడ వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి ఏదో ఒక పని కానీ చేయాలని చూస్తున్నారు. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లయిందంటే పిల్లి కళ్ళు మూసుకొని వాళ్ళు దాక్కుంటున్నాను ఎవరు చూస్తలేరు అనే మాదిరిగా, అంటే గతంలో మనం విన్నాం 14th సెంచరీలో అప్పట్లో తుగ్లక్ అనే ఒక రాజు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాడు, ఎందుకు తుగ్లక్ డెసిషన్స్ అంటారు అనేది ఆనాడు ఇట్లనే ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు ప్రజలందరినీ 1500 కిలోమీటర్లు ఒకటేసారి అటు ట్రాన్స్ఫర్ చేసి క్యాపిటల్కి, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చి అందులో వేల మంది చనిపోయినరు, ఆస్తి నష్టం జరిగింది. అంటే తుగ్లక్ డెసిషన్స్. ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా సేమ్ టు సేమ్ తుగ్లక్ ప్లస్ బ్రదర్ చెప్పినట్టు కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. నేను ఒకటి మన ప్రేక్షకులు కూడా చూపించాలి. ఇప్పుడు అక్కడ జనాలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ భూములు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని రేపు బుల్డోజర్లో చీరగొడితే అనే భయంతో నిద్రాహారాలు మానేసి వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వాళ్ళ బాధ వాళ్ళ గోస వినిపించుకుంటున్నారు. అయితే ఇది ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిచే ఒక అఫీషియల్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు క్లియర్గా ఏం రాస్తున్నారంటే, ఈరోజు the government of Telangana has not issued any notification regarding land acquisition for this purpose అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ కాపీ. అంటే ఎంత దారుణంగా అంటే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల యొక్క చైతన్యాన్ని వాళ్ళు ఎంత అంటే తక్కువ అంచనా వేసి, ఇదేంటండి హిందూలో వచ్చింది February 13th, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాకే వచ్చింది ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. సరే న్యూస్ పేపర్స్ ఎందుకు, ఇదిగోండి నోటిఫికేషన్ ఈనాడులో జాతీయ పత్రికల్లో క్లియర్గా నోటిఫికేషన్స్ ఇచ్చినారు. బండ్ల కూడా 10 ఎకరాలతో సహా ఇచ్చిండ్రు. ఎగ్జాక్ట్లీ సర్వే నంబర్లతో పాటు ఇది ఎంఆర్ఓ ఆర్డీఓ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విత్ సర్వే నంబర్ ఉంది. దర్గా ఖలీస్ కూడా ఉంది. ఇవి 10 ఎకరాల 34 గుంటలు బండ్లగూడ జాగీర్, గండిపేట మండలు, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్. ఇప్పుడు ఎవరైతే బాధితులు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారో వాళ్ళుండే నివాసిస్తున్నటువంటి ప్రజలే. దీన్ని సోషల్ మీడియా ద్వారా, వేరే ఇతరతర మాధ్యాల ద్వారా ప్రజలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బయట పెట్టంగానే గుమ్మడికాయ దొంగలు భుజాలు అనుకున్నట్టు ఇమ్మీడియట్గా ఇంకో రిజైండర్ ఇచ్చేసి మేము కేవలం రంగారెడ్డి జిల్లాలోనే మేము భూసేకరణ స్టార్ట్ చేసినాం, మిగతా హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో చేయలేము. సమస్య అంతా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది, మాకు న్యాయం చేయండి, మాకు ట్రాన్స్పరెంట్గా ఉండండి అని చెప్పి. అంటే ఇక్కడ రెండు రేవంత్ తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నారు. రెండోది ఇంకో వీడియో కూడా చూపించాలి. మూసీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, రెజ్యువినేషన్ ఆర్ రీడెవలప్మెంట్ ఆర్ బ్యూటిఫికేషన్, వారు గతంలో కేవలం 3 నెలల్లో గజనీలాగా ఎట్లా మారుతారనేది ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. 1,50,000 కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. అయితే ఆయన ఏమన్నాడు, జూలై నెలలో 2024లో జూలైలో అసలు 1,50,000 ఎవరు చెప్పిర్రు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ నంబర్ అని. 3 నెలల తర్వాత అక్టోబర్ 1,50,000 పెట్టి మేము 5 ఏళ్లలో మూసి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి. అంటే ఒక తుగ్లక్ లాగా, ఒక గజనీ లాగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది, కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ప్రజలను కూడా చాలా మిస్లీడ్ చేస్తున్నాడు. ప్రజలు కూడా చాలా మిస్లీడ్ అవుతున్నారు. అంతటి ఏది చెప్తున్నారు, ఏది నమ్మాలి, ప్రభుత్వం కూడా మిస్లీడ్ చేస్తుంది. ప్రభుత్వం ఏది చెప్తుంది, ఏం చేస్తుంది ఎవరికి లేదు. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎలెక్ట్ ఏ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఏ సర్కస్ అని. అంటే ఒక జోకర్ని ఎన్నుకుంటే ఆయన నడిపించేది సర్కార్ కాదు, సర్కస్ అని. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది. అనేక విషయాల్లో ఎక్కడ ఏ విషయం తీసుకున్నా కూడా కేవలం మూసీ ప్రక్షాళన లేదా మూసీ పునరుజ్జీవం ఇదే కాకుండా ఏదైనా కూడా యూరియా విషయానికి వచ్చినప్పుడు యూరియా షాపుల్లో ఇవ్వడం చేతగాక యాప్ అనేది ఒకటి తీసుకొచ్చింది.
షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎట్లా దొరుకుతుందో వాళ్ళకి తెలియదు. ఆ యాప్ పేరుతోటి రైతులకు, నిరుపేద రైతులకు, ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్స్ ఉండవో వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఆ డిపెండ్ అయ్యేటప్పుడు పైసలు ఖర్చు అవుతాయి కదా. ఇది వాళ్ళు చేస్తున్నది, ఒక సర్కస్ నడిపిస్తున్నారు. విష్ణు గారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ లాభ పొందాలని చూస్తున్నది? నిన్న మనం చూసినాం, ఢిల్లీ మొత్తం క్యాబినెట్ పోయింది. ఢిల్లీలో పోయి అక్కడ తీరా బయటకు వచ్చింది ఏంటంటే కేరళ ఎలక్షన్ల కోసం ఎవరి లెక్కలు ఎంత సరదాలని చెప్పేసి అనేది మాట్లాడొచ్చిందని చెప్పేసి. ఇక్కడ మూసీ ప్రాజెక్టు చూస్తే ఇక్కడ కూడా లెక్కల పంచాయతీ కనిపిస్తుంది. అంటే డెఫినెట్గా ఈరోజు మీరు అక్కడ బాధితులను పోయి ఎవరిని పోయి కదిలిచ్చి అడిగినా కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక్కడ అల్టీరియర్ మోటివ్ ఉంది, దీని వెనకాల పెద్ద కుంభకోణం ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మేము అందుకే ముందు నుంచి ఇది మూసీ రెజ్యువినేషన్ కాదు, ఇది మూసీ స్కాము, మూసీ లూట్ అని అంటున్నాం ఈ ప్రాజెక్ట్. ఎందుకు అంటే ఈ ప్రతిపాదన వచ్చినప్పుడే మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి వీళ్ళు డిపిఆర్ తయారు చేయమని ఇచ్చినారు. ఆ మెయిన్ హార్ట్ కంపెనీ ఎవరిదిరా బాబు, దాని కథ ఏంది అని చూస్తే అది బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. ఇట్లాంటి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టే పాకిస్తాన్లో చేస్తే 3,000 కోట్లు ఫ్రాడ్ చేసిందని చెప్పి దాని మీద కేసు ఉంది అక్కడ. అట్లాంటి కంపెనీని తీసుకొచ్చి ఈరోజు 100 కోట్లు ఆల్రెడీ అప్పచెప్పి డిపిఆర్ తయారేమని చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి. రెండోది, మరి ఇప్పటివరకు డిపిఆర్ రాలే. ఈ డిపిఆర్ఏ రాకుండా ఈ భూసేకరణ లేని, ఈ ప్లాన్ ఏంది అసలు ఏంది అంటే 5,000 కోట్లు అంటున్నారు. జాతీయ సరోవర్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉంది, ప్లానింగ్ స్టేజ్లో ఉంది. అదే ప్లానింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు భూసేకరణ చేసి వీళ్ళని అనవసరంగా ఆందోళనకు గురి చేయవచ్చా? ఎంత స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు అక్కడ ఉండే వాళ్ళంతా. అదే అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. డాక్యుమెంట్స్లో కనబడుతుంది కదండి, వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళే డాక్యుమెంట్స్లో వాళ్ళే దొంగలే దొరుకుతున్నారు కదా, బయటపడుతున్నారు కదా. ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా హైదరాబాద్ ప్రజలకు చేసింది ఏంది ఒక్కటి చెప్పమనండి. ఏమన్నా ఒక కాంగ్రెస్ నాయకుని ఒక ఇటుక పెట్టింది, ఒక ఇల్లు కట్టింది, ఒక ఫ్లైఓవర్ కట్టింది, ఒక బిల్డింగ్ కట్టింది, ఏదో ఒకటి చెప్పమనండి. ఏది లేదు. కాలయాపన చేసుకుంటా, కేసీఆర్ గారిని తిట్టుకుంటా, ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోసుకుంటా 2.5 సంవత్సరాలు గడిపిరు. ఉన్నది ఇంకో 2.5 సంవత్సరాలు. ఇప్పటి వరకు ముందు లగచర్ల అనే ఒక గ్రామంలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే పోయి అక్కడ ఫార్మాసిటీ భూముల కోసము, వాళ్ళ అల్లుని కంపెనీ కోసము అక్కడ గిరిజనుల మీద దాష్టికంగా రాత్రికి అర్ధరాత్రి దాడి చేసి తాకరాని చోట మహిళలను దాకిర్రు. అది మేము చెప్పేది కాదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకోమన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే సిగ్గుచేటు. లగచర్లు ఒకటే కాదు, మీరు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా 400 ఎకరాలు విలువైన భూములు, వాటి మీద కన్నేసి రాత్రికి రాత్రి 100 బుల్డోజర్లు పంపించి దాదాపు ఒకటే రాత్రి 100 ఎకరాలను కొట్టేసారు. అక్కడ చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ పెడితే సువోమోటోగా సుప్రీంకోర్టు ఆ కేసు తీసుకొని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని హైదరాబాద్ పంపించి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కూడా ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఇది 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగేటట్టున్నది, దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని. దాని మీద కూడా ఇప్పటివరకు ఎట్లాంటి చర్చ జరగలేదు. లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, గతంలో కూడా మనం చూసినాం హైడ్రా తీసుకొచ్చి బాధితుల ఇంట్ల మీదకి హైడ్రాలు తీసుకుపోవడం వల్ల ఎంతోమంది గుండెలు ఆగిపోయి అర్ధాంతరంగా చచ్చిపోయినరు. 100 మంది ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి ఇదే జనతా గ్యారేజ్లకైందని చెప్పి ఇక్కడ మాకు న్యాయంగా ఎక్కడన్నా మాకు న్యాయ సలహాలో ఏదైనా లీగల్లో ఏదైనా అసిస్టెన్స్ దొరుకుతుందని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చి లైన్లు కట్టిరు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా ముందే చెప్పింది వారికి తగినట్టు లీగల్గా ఏదైతే సాయం చేయాలో కోర్టులలో అది చేస్తున్నారో అది ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా దాదాపు 450 కుటుంబాలండి, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, 450 ఫ్యామిలీలు ఒకటే అపార్ట్మెంట్ బ్లాక్ మధు పార్క్ రిడ్జ్ అనే బ్లాక్లో ఉన్నటువంటి 450 కుటుంబాలు ఈ రోజు నిద్రలు లేవు, వాళ్ళకి ఆహారాలు మానేసి రోడ్ల మీద టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మీరు ఈసా వరకు మూసి ఏమో టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర మూసి ఉంటుంది. అటు నుంచి వచ్చేసి ఈసా టిప్పుకాన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మధు పార్క్ రిడ్జ్ పక్కకు అక్కడ సంగమం ఉంటుంది, అక్కడ సంగమం అవుతుంది. కానీ ఆ సాయిరామ్ నగర్ కానివ్వండి, లేకపోతే దర్గా ఖలీజ్ కానివ్వండి, కిస్మత్పూర్ కానివ్వండి, ఇట్లా చాలా ఏరియాస్ ఉన్నాయి. అక్కడ అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతికి సంబంధించిన వారు, నిరుపేదలు, 50 గజాలు 60 గజాల ప్లాట్లు కూడా ఉన్నాయి అక్కడ. అవును, జీవితాంతం పని చేసుకొని రూపాయి పోగేసుకొని కట్టుకున్నారు. తమ్ముడు చెప్పినట్టు అక్కడ దాదాపు రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ పెన్షన్ల మీద బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అట్లాంటి వాళ్ళని ఈ రోజు నువ్వు గోసపెట్టుకుంటున్నావు అంటే వాళ్ళకి ఏదైతే నీ దొంగ హామీలు 420 హామీలు 6 గ్యారంటీల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా డిఏలని, ఈపీఆర్సీలని రకరకాల హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు కదా. వాళ్ళ కొంపల్ని కూడా నువ్వు అంటే
కూల్చే నాయకునిలేగా, అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఏది చేయలేదు కాబట్టి ఒక డిస్ట్రక్టివ్ మైండ్ సెట్తోని కేవలం బుల్డోజర్లు పంపించడము, భయభ్రాంతులను గురి చేయడము, ఈ ఇల్లులు కబ్జాలు చేసుకోవడము, ఇవ్వకపోతే మేము ఏదంటే అది చేస్తాం, అంటే మేము ఇంకా చక్రవర్తులం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ తుగ్లకు రేవంత్ రెడ్డి గారు అంటే ఆ రోజు మనం చూడలేదు, ఆ చరిత్రలో వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో ఈ రోజు మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజలు. చైతన్య సూర్య గారు, ఇప్పుడు మీ దగ్గర మీ ప్రాంతంలో ఏ స్టేజ్లో ఉంది? కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే మీడియా ఇక్కడ ఇట్లా గవర్నమెంట్ ఇచ్చే వార్తలతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదంటున్నారు, లేకపోతే మేము ఇంకా భూసేకరణ చేస్తలేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సో మాకు మొన్న వచ్చిన నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్ ఏం చెప్పారంటే సర్వే నెంబర్స్ అన్ని ఇష్యూ చేశారు, అందులో టీడీఆర్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కన్సెంట్ ఇమ్మని చెప్పారు. సో అసలు టీడీఆర్ అనేదే వేస్ట్ డాక్యుమెంట్, అసలు టీడీఆర్స్ దేనికి పనికిరాదు. ఆ కన్సెంట్ వచ్చి వాలంటరీ కన్సెంట్ ఇమ్మని చెప్పారు. సో మేము ఏ బేసిస్ మీద ఇవ్వాలి? ఇప్పుడు సర్వే నెంబర్ అంటే మీరు బౌండరీ లైన్స్ తెలియకుండా, బఫర్ జోన్ అంటే ఏంటో తెలియదు, ఎంఎఫ్ఎల్ ఎక్కడ వస్తుందో తెలియదు, మొత్తం సర్వే నెంబర్లో ఒక 150 ప్లాట్లు ఉంటే అందరు రావాలా? ఎవరు రావాలి? సో వీళ్ళ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ అనేది ఉంటాయి కదా. మా పాయింట్ ఏంటంటే మాకు ఆ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్, మీరు ఎవరిని అడుగుతున్నారు, ఏమైనా అడుగుతున్నారు, ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? అక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? పోతే మాట్లాడడానికి ఎవరు ఉన్నారా? అంటే మాకు ఇప్పటివరకు అయితే ఫేవరబుల్ రెస్పాన్స్ ఏం రాలేదు. ఫేవరబుల్ కాదు, అసలు అట్లీస్ట్ మీరు పోయినప్పుడు ఒక సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, వీటన్నిటి గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా అవైలబుల్ ఉంటున్నారా, మాట్లాడుతున్నారా మీతో? అంటే ఇన్ఫర్మేషన్ డిస్క్రిపెన్సీ ఉందండి. అంటే ఇంకా ఇది ఇట్లా కాదు, మీరు మీడియాలో వచ్చే కథనాలు నమ్మకండి, ఇట్లాంటివన్నీ అంటున్నారు. కానీ మాకు ఎగ్జాక్ట్గా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది, మీరు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది అనేది మాకు ఎవరు చెప్పట్లేదు. అదొక మెయిన్ కన్ఫ్యూజన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడానికి ఒక జనరేషన్ పడుతుంది సార్. ఒక 15 to 20 ఇయర్స్ ఒక మనిషి కష్టపడితే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, మిడిల్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్తారు. ఇప్పుడు అలా చేసిన తర్వాత వచ్చే కట్టుకునే స్థిరాస్తి అనేది ఇల్లు సార్. ఇప్పుడు ఆ ఇంటిని తీసేస్తే అది టీడీఆర్ అని చెప్పి, లేకపోతే కాంపెన్సేషన్ ఏదో చాలా తక్కువ రేట్కి కాంపెన్సేషన్స్ ఇస్తామని ఇట్లాంటివన్నీ చెప్తే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మీరు మళ్ళీ 2 లెవెల్స్ కిందకి తోస్తున్నట్టు కదా. మెయిన్ ప్రాబ్లం అది వస్తుంది సార్. మాకు క్లారిటీ లేదు, అండ్ అసలు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు, మేము ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు. అయితే మూసీకి సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పినారు, ఎప్పటికప్పుడు దాని డెఫినేషన్ మారుస్తూ వచ్చింది అనేది, వాగు నుంచి దాన్ని ఉపనదికి చేసిందని. ఒక 2025 ఫిబ్రవరిలో అది వాగుగా ఉండేది, కానీ 2026 ఫిబ్రవరికి వచ్చేసరికి ఆ వాగు కాస్త ఉపనది అయిపోయింది, ట్రిబ్యూటరీ అయిపోయింది. వాగుకి ఉపనదికి చాలా తేడా ఉంటుంది. వాగు అంటే చాలా చిన్న స్ట్రీమ్ బారుతుంది, కానీ ఇరిగేషన్ డెఫినేషన్ ప్రకారము వాగుకి 9 మీటర్ల బఫర్ జోన్ మాత్రమే ఉంటుంది. అదే ట్రిబ్యూటరీ అయితే 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అదే రివర్ అయితే ఇంకో 100 మీటర్ల వరకు ఉంటుంది అనుకుంటా. ఎందుకు మార్చిందంటారు? ట్రిబ్యూటరీ నుంచి మీకు రివిలేట్ నుంచి ట్రిబ్యూటరీగా ఎందుకు మార్చింది? అదే మాకు అర్థం కాని క్వశ్చన్ అండి. ఇది యూజువల్గా ఎవరు చూడని ప్లేసెస్ ఇవి. గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి గవర్నమెంట్ డెఫినేషన్ ఏంటనేది చాలా మంది చూడరు. ఇప్పుడు మేము కూడా ఈ ఇష్యూ రాకపోయి ఉంటే బహుశా అసలు ఈ మూసీ వెబ్సైట్ చెక్ చేసే వాళ్ళమే కాదు. ఇది చెక్ చేసినప్పుడు ఇది 2024లో నేను తీసుకున్న స్క్రీన్ షాట్. దీని ప్రకారంగా అయితే రివ్యూలెట్ ద మూసీ రివర్ ఆరిజినేట్స్ ఇన్ అనంతగిరి హిల్స్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ నగర్ రిజర్వాయర్స్. రివ్యూలెట్స్ ఈసీ అండ్ మూసా విచ్ దెన్ కన్వర్జ్ ఇన్ టు మూసీ రివర్. సో ఇంత క్లియర్ డెఫినేషన్ ఉంది. ఆ మూసీ రివర్ అక్కడ బాపుఘాట్ దగ్గర వచ్చే వరకు ఈ 2 రివ్యూలెట్స్ అనే ఉండింది. కానీ ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే దాన్ని స్ట్రీమ్ అని మార్చారు, సారీ ట్రిబ్యూటరీ అని మార్చారు. సో ట్రిబ్యూటరీ అని మార్చేటప్పటికి దీని డెఫినేషన్ మారిపోతుంది. సో లీగల్గా అసలు మాకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటివి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అనేది క్లియర్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఇది ఇలాంటి కన్సర్న్స్ మాకు అర్థం కావట్లేదు. ప్రేక్షకులకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఎందుకుంది అంటే, ఇది ఎవరో మేం చెప్పే కథనాలు ఏదో పేపర్లలో వచ్చినవి కాదు. అఫీషియల్గా మూసీ.telangaana.gov.in అంటే అధికారికంగా మూసీ డెవలప్మెంట్కి ఏదైతే వెబ్సైట్ క్రియేట్ అయిందో అందులో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డెఫినేషన్ ఆఫ్ మూసా అండ్ ఈసా ఆ రెండు కలిసినాక మూసీ అవుతుంది. అందులో క్లియర్గా ఉంది ఇది రివ్యూలెట్స్ అని చెప్పి. అంటే వీళ్ళు మార్చక ముందు ఇది లేటెస్ట్ వెబ్సైట్. అదే వెబ్సైట్లో ఇప్పుడు డెఫినేషన్ మార్చేసినారు, ట్రిబ్యూటరీ అని పెట్టినారు. మూసా అండ్ ఈసా 2 ట్రిబ్యూటరీస్ అని పెట్టినారు. అంటే రివ్యూలెట్ అంటే కేవలం 9 మీటర్ల బఫరు,
ట్రిబ్యూటరీ అంటే 50 మీటర్ల బఫర్. అంటే గత సంవత్సరం ఎన్నో వందల కేవలం సంవత్సరాల land నుంచి acquisition రివిలేట్ చేస్తున్న ఉన్నది. ఇప్పుడు భూములు tributary భూములు తీసుకోవడానికి భూములు గుంజుకోవడం కోసం దాన్ని 50 మీటర్లు చేసిండ్రు. 9 మీటర్లు దాన్ని 50 మీటర్లు చేస్తే ఇంకా ఎక్కువ భూమి వస్తుంది. అంటే ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి నది ఏదైతే రివ్యులేట్గా ఉండేనో రాత్రికి రాత్రి ఒక సంవత్సరం ముందు రివ్యులేట్గా ఉన్నది ఈ సంవత్సరం ట్రిబ్యూటరీగా ఎందుకు డెఫినేషన్ మారింది? దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్లియర్గా కనబడుతుంది కదా. 50 మీటర్లు అటు ఇటు భూములు గుంజుకొని అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఉన్నటువంటి ప్రజలని భయభ్రాంతులను చేసి దాని వెనుక అందుకే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అంటున్నాం. వాళ్ళ అఫీషియల్గా ఫ్యాక్ట్ చెక్లో చెప్పేది ఒకటి, బయట నోటిఫికేషన్ ఇచ్చేది ఒకటి. వాళ్ళ వెబ్సైట్లో గత సంవత్సరం ఒక డెఫినేషన్, ఈ రోజు ఒక డెఫినేషన్. అంటే వీళ్ళకి కూడా పాపం ప్రభుత్వంలో ఎవరిని పోయి కలవాలి, ఎక్కడ పోయి మా బాధలు చెప్పుకోవాలనే అంటే ఒక సందిగ్ధత, ఏం తెలియని పరిస్థితి ఉంది ఈరోజు. అన్నిటికీ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అంటే హెచ్ఎండిఏ కిందికి వస్తుంది. మున్సిపల్ మంత్రి ఆయన్నే. మున్సిపల్ మంత్రి ఆయన్నే. వాస్తవానికి కొంచెం ఇరిగేషన్ కూడా వస్తుంది, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ఈ దేంట్లో తలదూర్చినట్టుగా అనిపించలేదు. నాకు ఆయన పట్టనట్టుగానే ఉన్నాడు ఆయన. అసలు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ప్రజలను కన్సల్ట్ చేయాలి, డ్యూ ప్రాసెస్ ఉంటుంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసినాక అన్ని పొలిటికల్ పార్టీస్ కన్సెన్సస్ తీసుకుని తర్వాత వాళ్ళు ఏదైనా ముందు నోటిఫికేషన్ ఏదో కనిపించింది ఎక్కడో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దీనికి అవసరం లేదు అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది. ద నోటిఫికేషన్ ఇస్ మేడ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 11 ఆఫ్ ది రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ ట్రాన్స్పరెంట్ రైట్. ఇక్కడ నేను ఉంది, ఈ నోటిఫికేషన్లే ఉంది. ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు. వాళ్ళది యంత్రాంగం వాళ్ళది. ఇంతకుముందు నేను చూపించినట్టు వెబ్సైట్లో గత సంవత్సరం ఉన్న డెఫినేషన్ మూసా ఈసా రివర్లది ఈ సంవత్సరానికి వచ్చే వరకు ఎట్లా మారిపోయింది, గత సంవత్సరంలో రివ్యులేట్ ఈ సంవత్సరానికి ట్రిబ్యూటరీ ఎట్లా మారిందంటే మీరు అన్నట్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉండాలో యాజ్ పర్ ది లా వాళ్ళు తీసేసి ఈ ప్రాజెక్టు త్వరతగతిన తీసుకొని తద్వారా 100,000 కోట్లు దోచుకునే అయితే క్లియర్గా కనబడుతుంది ప్రజలకి. ట్రాన్స్పరెన్సీ లేదు. ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ పేరుతోటి లేదా నదుల సుందరీకరణ పేరుతోటి చెరువుల కాపాడడం పేరుతోటి మీరు అనేక మంది పేదల ఇల్లు కూల్చేసిండ్రు కదా. ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఆ ల్యాండ్స్ లేకపోతే మీరు సర్కారుని నడిపించలేరా? ఎవరి కోసం ఆ భూములు మీరు తీసుకుంటున్నారు? కేవలం సుందరీకరణ అనేది బయటికి కనిపిస్తున్న ముఖౌట మాస్క్ మాత్రమే. లోపల మీ ఎజెండా వేరే ఉంది. ఏ రహేజాకో ఏ ఎంఆర్ ప్రాపర్టీస్కో ఈ భూములన్నీ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన మాల్స్ కట్టుకొని లేక వాళ్ళకి కావాల్సిన వ్యాపారాలు అక్కడ చేసుకునేటట్టుగా మీరు చేసే ప్రయత్నమే ఇది. సామాన్య ప్రజల భూములే మీకు కావాల్సి వచ్చినాయా? పెద్దవాళ్ళకి ఇచ్చి మాల్స్ కట్టుకోవడానికి, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవడానికి? మహాత్మా గాంధీ విగ్రహం, అతిపెద్ద విగ్రహం పెడతామని చెప్పేసి అంటున్నారు. సెక్రటేరియట్ పక్కన అంత పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంటే దాన్ని పట్టించుకునే సోయి లేదు. కానీ ఇక్కడ ఒక పెద్ద విగ్రహం కట్టి దానికి ఏదో హంగులు సమకూరుస్తారని చెప్తే అందరూ నమ్మాలనా? ఆ విగ్రహం పేరుతో అక్కడున్న భూములు గుంజుకుంటుంటే కేవలం అది సుందరీకరణ అని చెప్పి సాటిస్ఫై కావాలనా? చైతన్య గారు ఏం చేయబోతారు మీరు? ఏముంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ప్రజెంట్ అయితే మేము లీగల్ ఆప్షన్స్ ఇవాల్యుయేట్ చేసుకుంటున్నామండి. మాకు ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ప్రకారంగా మా లీగల్ ఆప్షన్స్ ఏంటి, అలాగే ఒకవేళ మాకు ఇండివిజువల్ నోటీసెస్ వస్తే దానికి మేము ఏం చేయాలనేది మేము ప్రిపేర్ అవుతున్నామండి. ప్రజెంట్ అయితే ఇండివిజువల్ నోటీసెస్ రాలే ఇంతవరకు. ఇండివిజువల్ నోటీసెస్ వస్తాయో లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్కి తీసుకుంటే వాళ్ళకి ఏం ఇండివిజువల్ నోటీసెస్ ఇవ్వలేదు. సో నోటిఫికేషన్ పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చేసారు. దాని ప్రకారంగా వాళ్ళకి అక్కడ వాళ్ళది వార్డ్ మీటింగ్ కూడా పబ్లిక్ హియరింగ్ కూడా ఉందని చెప్పి. అవును. సో అట్లా ఏమన్నా వచ్చి మరి అనౌన్స్ చేస్తే మరి మాకు తెలియదు. అక్కడ మీ కాలనీలో ఉండేవాళ్ళు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఏ రకమైన ఆందోళన వారిలో కనిపిస్తుంది? చాలా ఉందండి. అంటే స్పెషల్గా చెప్పినట్టుగా ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతే మా ఇంట్లో మా ఫాదర్ రిటైర్ అయిపోయారు. ఈ సర్వ్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇదంతా వినేటప్పటికి లాస్ట్ 10 yearsకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కష్టపడి లైఫ్ లాంగ్ కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని ఒక ఇన్కమ్ లెవెల్ నుంచి ఇంకో ఇన్కమ్ లెవెల్కి వచ్చి లాస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు సంతోషంగా గడపవలసిన రోజుల్లో ఆందోళనతోటి టెన్షన్ తోటి గడపవలసిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ గ్రూప్ అందరూ కూడా ఏంటంటే లాస్ట్ మేము పొద్దున కాసేపు వాకింగ్కి వెళ్తాం, సాయంత్రం కాసేపు కబుర్లు చెప్పుకుంటాము, వస్తాం, మా ఇంట్లో మేము పడుకుంటాం, మా హెల్త్ ఇష్యూస్ మాకు ఉన్నాయని అనుకునే టైంలో ఇప్పుడు ఇది కొత్త ఇష్యూ స్టార్ట్ అయింది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు కష్టపడి చచ్చి చేయడం మేము ఇంత చేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గోల ఏంటి అని చరమాంకంలో ఎగ్జాక్ట్లీ ఏదో కృష్ణారామ పిల్లల్ని మనవరాలని సమయంలో ఎట్లయిపోయిందంటే సార్ ఇప్పుడు మాకు ఇంకొక 3-4 years కంటే ఎక్కువ బతకమేమో మేము ఆ బతికేది ఏదో మా ఇంట్లో మేము బతకాలి, నా శవం మా ఇంట్లో నుంచి వెళ్ళాలి అనుకునే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? చాలా దుర్మార్గం. ఖచ్చితంగా
టీ న్యూస్ తరఫున మేము మీ వెనక ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు ఒక మీడియా ఆర్గనైజేషన్గా మీకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కావాల్సిన మీ బాధలను హైలైట్ చేసేందుకోసం మేము సిద్ధంగా ఉంటాం. విష్ణు గారు, చివరిగా మీరు చెప్పండి, ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఏం చేస్తుంది, ఏ రకంగా బాధితులకు అండగా ఉంటుంది? 100% ఇంతకుముందు గతంలో చెప్పినట్టు లగచర్ల కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు కానివ్వండి, మూసీ హైడ్రా బాధితులకు కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యల పైన కొట్లాడుతుందో రాబోయే రోజుల్లో కూడా ముందు నుంచి చెప్తున్నాము, తెలంగాణ భవన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఎవరన్నా రావచ్చు, ప్రజానీకం ఇక్కడ రావచ్చు. ఇక్కడ మా ఆఫీస్లో మా లీగల్ సెల్ ఉంది. లీగల్ సెల్ ఈజ్ ఆల్ యువర్స్. మీరు ఎప్పుడన్నా రాండి, మీకు లీగల్గా ఏం అసిస్టెన్స్ కావాలో అది చేస్తాము. అది కాకుండా పొలిటికల్గా ఎట్లాంటి ఆందోళన చేయాలి, ఎట్లాంటి ఉద్యమం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తుగ్లక్ చర్యలను ఎట్లా అడ్డుకోవాలో అటు పొలిటికల్గా ఇటు లీగల్గా అన్ని విధాలుగా ప్రజల పక్షాన్ని నిలబడి గొంతెత్తుతాం. అయితే ఇంకొకటి ఫండమెంటల్ పాయింట్ ప్రజలు కూడా ఆలోచించాల్సింది, రంగారెడ్డి జిల్లా అనేది కేవలం తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో ఇట్ ఈస్ దిస్ డిస్ట్రిక్ట్ విచ్ హైయెస్ట్ పర్ క్యాపిటా జీడిపి, హైయెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే 11.5 lakh పర్ క్యాపిటా జీడిపి. ఇట్లాంటి జిల్లాలో ఈ రోజు నువ్వు భూసేకరణ చేస్తున్నావు అంటే 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం, వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన గొప్పలేమో భూసేకరణ చెప్పుకుంటారు, చట్టం మా రంగారెడ్డి జిల్లా దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న జిల్లా అని చెప్పేసి. అదే అయితే వాళ్ళు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 15,000 20,000 గజానికి ఇస్తే వాళ్ళు ఒకవేళ మూడింతలు ఇచ్చినా కానీ 50,000-55,000 అవుతుంది. అది కాకపోతే ఈ రోజు మార్కెట్ వాల్యూ దాని 1,00,000 కన్నా ఎక్కువ ఉంటుంది, ₹1,00,000 కనీసం ఉంటుంది గజం. అంటే ఇట్లాంటి జాగలు మీరు ఇట్లా పల్లి బఠానీల్లాగా ఏదో కట్టి తుడుపు చర్యలాగా ప్రజలకు ఏదో ఇచ్చేసినామని ఇచ్చి బయట మేము కంపెన్సేషన్ చేస్తున్నాం కదా అని తీసుకుంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. తను చెప్పినట్టు ఇట్స్ ఎమోషన్. జీవితకాలం పనిచేసి అక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నివాసం ఏర్పరచుకొని పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఈ రోజు రిటైర్ అయిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి అదొక ఎమోషనల్, వాళ్ళకు ఒక అటాచ్మెంట్. అంటే లాస్ట్ ఒక 5-10 years మా జీవితకాలం ఎంత ఉంటుందో అంత ప్రశాంతంగా బతుకుదామంటే వాళ్ళ మీద ఈరోజు పడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నిద్రలు పోనీయకుండా, భోజనాలు చేయనీయకుండా రోడ్ల మీద తిప్పుతున్నారంటే ఇది ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏదైతే నర్మదా బచావ్ ఆందోళన జరిగిందో అక్కడ ఉత్తరాది భారతదేశంలో ఈరోజు ఈ మూసీ జన ఆందోళన అనేది కూడా పెద్ద ఎత్తున ఉధృతమవుతుంది. ఈ హైడ్రా బాధితులు కానీ మూసీ బాధితులు కానీ అందరూ నడుం కట్టాలి. మేము 100% ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్య పైన గత 2.5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఈ విషయం పైన కూడా అన్ని విధాలుగా ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. రైట్ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య సూర్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బరాబర్ అడుగుదాం మనం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం లేదా రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రజల పక్షాన అడుగుదాం. హైడ్రా బాధితులు ఎవరున్నారో, మూసీ బాధితులు ఎవరున్నారో వీళ్ళందరి పక్షాన ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరి పక్షాన నిలబడి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది.